సరస్సు పేరుతో నా ఇంటికి ఫోన్ చేయడమేంటి? అక్కతో మాట్లాడాలి అని ఆ అమ్మాయి అడగడమేంటి? అసలు ఏం జరుగుతోంది? మేడం, మీరు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. తాతే ఫంక్షన్కి వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు సరసునే వాళ్ళని ఎక్కడైనా పెట్టుండొచ్చు. తను ఇక్కడి దాకా తీసుకొచ్చే ధైర్యం చేయదు కదా. మేడం ప్లీజ్, దీని గురించి మీరు ఆలోచించకండి మేడం. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదే మంచి అవకాశం. ఆంటీ, మీ డౌట్ నిజమే. సరస్సుకి చెల్లి కూడా ఉంది. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడే తెలిసిందా ఆంటీ? ఈ విషయం మీకు ముందు తెలుసు అనుకొని నేను కూడా ఇన్ని రోజులు చెప్పలేదు. రాహుల్, ఆ అమ్మాయి గురించిన డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. చెల్లిని పట్టుకుంటే అక్క కన్ఫర్మ్ గా వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. కమాన్. నేను కనుక్కుంటాను ఆంటీ, మీరేం టెన్షన్ పడొద్దు. చిన్ని ఎలా ఉందో ఏంటో, వెంటనే చిన్ని దగ్గరికి వెళ్ళాలి. సరసు, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? మా చెల్లి దగ్గరికి బాబు. సరసు, ఇప్పుడా? ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తావా? వెళ్ళాలి బాబు. ఏదో సమస్య వచ్చి ఉంటుంది కాబట్టి ఫోన్ ఇక్కడికి చేయకూడదని తెలిసినా సుబ్బుల ఇంటి నంబర్కి చేసింది. సరసు, మేడం సరసు గురించి ఏం మాట్లాడారో, ఎలా రియాక్ట్ అయ్యారో విన్నావు కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చిన్నిని కలిస్తే, చిన్ని ఇక్కడే ఉందని తెలిస్తే అసలు విషయం ఎంత కాంప్లికేట్ అవుతుందో ఒకసారి ఆలోచించు. చూడు సరసు, ఇలాంటి టైంలో మేడంకి అనుమానం వస్తే చాలా ప్రమాదం. సరసు, దయచేసి నా మాట విను. సరసు, ఇట్స్ నాట్ రైట్ టైం. బాబు, అనుమానం రాకముందే నేను వెళ్ళి చిన్నిని కలిసి వెంటనే వచ్చేస్తా. సరసు, నువ్వు ఎలా వచ్చేస్తావు సరసు? ఇక్కడి నుంచి సుబ్బులు రూమ్కి వెళ్ళడానికి గంట పైన పడుతుంది. తనతో నువ్వు కలిసి మాట్లాడడానికి 2-3 గంటలైనా అవుతుంది. ఇంతసేపు ఇంట్లో లేవంటే మేడంకి డౌట్ రాకుండా ఉంటుందా? పోనీ ఆ ప్రీతి సైలెంట్ గా ఉంటుందా? సరసు, నువ్వు హాస్పిటల్ ఏం జరిగిందో చూసావు కదా. మనం జస్ట్ లో మిస్ అయిపోయాం. మళ్ళీ అదే రిపీట్ అయితే ఈసారి తప్పించుకోవడం నీకు, కాపాడడం మాకు అసలు సాధ్యం కాదు. అది కాదు బాబు, నా చెల్లి పరిస్థితి మీకు కూడా తెలుసు. తన వెంట నేను పెద్దయ్యా ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే అది ఏడుస్తూనే ఉంటుంది. నీకు తెలుసు కదా బాబు. అది ఎలా ఉందో ఏంటో, అందుకే నేను ఒక్కసారి వెళ్లి మోహన్ చూపించి వచ్చేస్తాను బాబు. సరసు, ఇప్పుడు తను నేను రానివ్వకపోతే ఏం చేస్తావు? ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తాను బాబు. ఈలోపు మీరు అమ్మగారి దృష్టి నా మీద పడకుండా చూసుకోండి, అంతే. అది చాలు బాబు, అది చాలు, చాలు, అది చాలు. సరసు, సరసు ప్లీజ్, అంతా నువ్వు అనుకున్నట్టు జరగకపోతే చాలా సమస్య అవుతుంది. సరే, నీకు అంతగా కావాలంటే నిన్ను రేపు మార్నింగ్ నేను తీసుకెళ్తాను. సరసు, ఇది రైట్ టైం కాదు సరసు, నా మాట విను. నేను మన మంచి కోసమే చెప్తున్నాను. అయ్యో బాబు, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదు. మా చెల్లి ఎలా ఉందో ఏం చేస్తుందో తలుచుకుంటేనే నా మనసులో లేదు బాబు. ఒకసారి చూసొస్తాను బాబు, అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను వెళ్ళనివ్వండి బాబు, మీకు దండం పెడతాను. సరసు, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేక కాదు సరసు, మనకే ప్రాబ్లం అవ్వకూడదని నేను ఆపుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థమవుతుంది బాబు, కానీ వెళ్లకుండా మా చెల్లిని చూడకుండా నేను ఉండలేను. పోన్లే అన్నయ్య, పాపం అంతగా అడుగుతుంది కదా, వెళ్ళనివ్వు. ఏ ప్రాబ్లం రాకుండా మనం చూసుకుందాం. నవ్య, మేడం గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? అది కాదు సార్, మన కోసం ఎప్పుడు రిస్క్ తీసుకునే సర్స్ కోసం మనం ఒక చిన్న హెల్ప్ చేద్దాం. మీరు తన బాధ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఈ కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను.
సరసు దయచేసి నా మాట విను. ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు, చాలా కాంప్లికేట్ అవుతుంది. సరసు నా మాట విను. అయ్యో ఏం కాదు బాబు, నన్ను నమ్మండి. నేను వెళ్ళొస్తాను బాబు. సరసు ఏం కాదన్నయ్యారా. అరే సరసు, ఏంటిది? చెప్తున్నా ఆగకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. అన్నయ్య, నువ్వేం కంగారు పడకన్నయ్యా, ఏం కాదు, సరేనా? చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్తున్నావా సరసు? వెళ్ళు వెళ్ళు. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నువ్వే సరసుని ప్రూవ్ చేసే ఈ గోల్డెన్ ఛాన్స్ ని అస్సలు మిస్ అవ్వను. హాఫీజ్ నగర్ వస్తావా? వస్తానమ్మా. అన్నా త్వరగా పోనివనా? చెల్లెల మీదున్న ప్రేమతో ఎంత దూరం పరిగెడతావు సరసు? నీ వెనక్కే వస్తున్నా. నువ్వే సరసు అని ప్రూవ్ చేస్తాను. చక్రి, ప్రీతి తన రూమ్ లో లేదు. నాకెందుకు అనుమానంగా ఉంది. అంటే ఏంటి? సరస్సును ఫాలో అయ్యి వెళ్ళిందంటావా? అలాంటిదేమన్నా ఉంటే సరస్సుకి ఇన్ఫార్మ్ చేద్దాం పదా. రంగయ్య, ఏంది నవ్వమ్మ గారు? ప్రీతి ఇంట్లో లేదు, బయటికి ఏమైనా వెళ్ళిందా? సరసమ్మ ఇలా నడుచుకుంటూ వెళ్ళిందమ్మా. ప్రీతి గారు కారులో వెనకాలే వెళ్ళారు. ఏమైందమ్మా, ఏమైనా పనా? ఏం లేదులే, వెళ్ళు. అంటే నా డౌటే నిజమైందనమాట. వెంటనే సరస్సుకి ఇన్ఫార్మ్ చేయాలి. హలో సరసు, నవ్యమ్మ చెప్పండి. ఎక్కడున్నా? సుబ్బుల ఇంటికి దగ్గరలో ఉన్నాను నవ్యమ్మ. నిన్ను ప్రీతి ఫాలో అవుతుంది, వెనకే వస్తుంది. కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు. నువ్వు వెళ్తున్న అడ్రస్ కూడా తెలియకూడదు. సరేనమ్మా, అలాగే నేను చూసుకుంటాను. జాగ్రత్తగానే ఉంటాను. సరే. ప్రీతి వెళ్ళడం ముందే చూసుంటే ఏదో ఒక విధంగా ఆపేవాళ్ళం. ఇప్పుడు ప్రీతికి చిన్ని గురించి తెలిస్తే మేడంకి సరస్సు ఎవరన్న విషయం తెలిసిపోయినట్టే. చిన్ని దగ్గరికి వెళ్ళాలన్న కంగారులో వెనక ఎవరు వస్తున్నారో చూసుకోలేకపోయాను. అమ్మగారి నుంచి తప్పించుకున్నా ఈ ప్రీతి ఎందుకు పీడలా నా వెనకాలే తరుముతోంది. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అన్నా, ఆ ముందు రోడ్లో ఆపండి. సరేనమ్మా.
వస్తేనే నేను కిందకు వస్తాను, లేదంటే దూకేస్తాను. నా మాట వినమ్మా చిన్ని, కిందకొచ్చి చిన్ని చిన్ని దూకొద్దు. చిన్ని చిన్ని విను. అక్క వస్తుందమ్మా, దూకొద్దు చిన్ని. రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. నా చిన్ని, మాట విని వద్దు. దిగమ్మా. లేదమ్మా, నేను నిజంగానే వెళ్ళి తీసుకొస్తాను. నేను రాను. సరిగ్గా 5 అంకెలు లెక్క పెడతాను. ఈలోపు మా అక్క రాకపోతే నేనెవ్వరి మాట ఎన్ను. నేను కిందకి దూకేస్తాను. చిన్ని ప్లీజ్. చిన్ని ఎటెళ్ళింది ఇది? మొత్తానికి తెలివిగా తప్పించుకుందే. ఈ సరస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? మిస్ అయిపోయింది. గాడ్, సరస్సు ఎక్కడుందో ఏంటో. నేను తోడొస్తానని చెప్పినా నా మాట వినకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా తనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేస్తుంది. మనిషికి కంగారే తప్ప ఏం ఆలోచన ఉండదు. రాహుల్, ఏం ఆలోచిస్తున్నావు? మేడం, మీరు చెప్పారు కదా మేడం, సరస్సు చెల్లి గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నాను మేడం. ఏంటి, సరస్సు గురించా? అంటే తన వల్ల ఇంకెంతకాలం డిస్టర్బ్ అవ్వాలో, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుందా అని. అవును రాహుల్, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. దాని చెల్లి గురించి తెలుసుకోవాలి. ఈసారి అది ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. యా మేడం, తప్పించుకోవడం ఇంపాసిబుల్. రాహుల్, సరస్సు పేరుతో కాల్ వచ్చినప్పుడు వాణి ఫేస్ లో టెన్షన్ చూశాను. ఆ ఫోన్ కట్ అయ్యేంత వరకు తను నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. సరస్సు గురించి తనకేమైనా తెలుసా? నోవే మేడం, వాణికేం తెలీదు. అప్పుడప్పుడు నన్నే సరస్సు గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. మరి ఎందుకలా బిహేవ్ చేసింది? అంటే మేబీ తనకి టైర్డ్ గా ఉందని. మేడం, తను హాస్పిటల్ నుంచి వచ్చింది కదా మేడం, అప్పటి నుంచి తనకి ఫీవర్ కూడా వచ్చింది. మేబీ దానివల్ల అలా అనిపించిందేమో మేడం. ఫీవర్ వచ్చిందా? అదేంటి, నాకెవరూ చెప్పలేదు. వాణి ఎక్కడుంది? రూమ్ లో ఉందా? విషయం తెలియక అనవసరంగా తన మీద డౌట్ పడ్డాను. మేడం 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 ఏమైంది రాహుల్? అంటే మేడం, ఏం లేదు, తను ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని నిద్రపోతానని చెప్పింది. ఏం పర్వాలేదు, జస్ట్ చూసి వచ్చేస్తాను. ఆ, మేడం, మీరు వాణి పక్కకి వెళ్తే చాలు మేడం. తన కోమాలో ఉన్న ఆటోమేటిక్ గా లేచి కూర్చుంటుంది. మీరంటే అంత రెస్పెక్ట్ మేడం. యా రాహుల్, నాకు అర్థమయ్యింది. తన రెస్పెక్ట్ నాకు తెలుసు. లెట్ us టేక్ రెస్ట్. ఐ వోంట్ డిస్టర్బ్ హర్. మార్నింగ్ మాట్లాడతాను. గుడ్ నైట్.
ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నిన్ను వెళ్ళొద్దని చెప్పాను సరసు. సరసు ఎక్కడున్నావు సరసు? చిన్ని ప్లీజ్ చిన్ని దూకొద్దు. ఒకటి, రెండు, చిన్ని దూకొద్దమ్మా, నా మాట వినమ్మా. వద్దు చిన్ని, దూకొద్దు. నాలుగు, ఐదు. సరస్సు చిన్ని అక్క, చిన్ని వచ్చేసావా అక్క? నేను నీకోసమే వచ్చానమ్మా. రా అమ్మా, రా. సరే అక్క, నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇప్పుడే వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు అక్క. లేదమ్మా, లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. చిన్ని జాగ్రత్త. చిన్ని అక్క, చిన్ని చిన్ని అక్క. చిన్ని నీకేం కాలేదు కదా? ఏంటి చిన్ని ఇలా చేయొచ్చు చెప్పు. నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు. ఇలా చేయకు చిన్ని. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా? మరేమో తాతయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు. నువ్వు కూడా లేవు. సుబ్బుల్ని అడుగుతుంటేనేమో అబద్ధాలు చెప్తుంది. అందుకే కోపం వచ్చి అలా పైకి ఎక్కేసానక్క. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా? నువ్వు ఏడవద్దక్క. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. లేదు లేదు, నేను ఏడవనమ్మా, ఏడవను. నేను ఏడవకూడదంటే నువ్వెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. చేయవు కదా? చిన్ని ఏదైనా తిన్నావా? లేదు సరసు, 2 రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినడం లేదు. నువ్వు పైన 2 ముద్దలు తినిపించు. రా చిన్ని, ముందు ఫోన్ చేద్దాం కానీ రా. రా. ఇదిగో తిను, తిను. ఇలా నిన్ను చూస్తూ అన్నం తిని ఎన్ని రోజులైందో. ఇదిగో పట్టు. చాలక్క, ఇంకొక్క ముద్దేనమ్మా, అయిపోయింది. ఇదిగో పట్టు. అంతా నాకే పెట్టేస్తే మరి నీకు? నేను తర్వాత తింటాను చిన్ని, నువ్వు తినమ్మా. తర్వాత ఎప్పుడు? ఉండు, నేను తినిపిస్తాను. తినక్క. సుబ్బులు, ఏంటలా చూస్తున్నావు? రా, నీకు కూడా పెడతాను. అక్క, సుబ్బులు నోరు చూడు ఎంత పెద్దదో. పట్టు సుబ్బులు. తాతయ్య ఎక్కడున్నారు అక్క? నీతో ఎందుకు రాలేదు? అది తాతయ్యకి అనుకోకుండా
వేరే పని పడింది చిన్ని, అది ముగించుకుని వచ్చేస్తారు. అప్పుడు నువ్వు తాతయ్యతో మన ఊరు వెళ్ళిపోదు గాని. అప్పటి వరకు నిన్ను చూడ్డానికి రోజు నేను వస్తాను, సరేనా? నువ్వు ఇక్కడే ఉంటే నేను ఊరెళ్ళి ఏం చేస్తాను? నేను కూడా నీతోనే ఉంటాను. ఇక్కడ ఏం బాగుంది చిన్ని? గోదావరి లేదు, కొబ్బరి చెట్లు లేవు, మన ముత్యాలమ్మ గుడి కూడా లేదు. ఎవరికైనా ఏమైనా అయితే పలకరించే మనిషి కూడా లేడు. మా అక్కుంది కదా, నాకది చాలు. అక్క, నువ్వు మాత్రం ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకూడదు, సరేనా?